సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. సాధారణంగా మన ఇంటి గుమ్మానికి కలబంద, అదేవిధంగా కొబ్బరికాయ కడతాము. కొంతమంది వచ్చేసి పట్టిక కడతారు, కొంతమంది దిష్టి బొమ్మలు కడతారు, కొంతమంది కందిష్టి వినాయకుని కడుతుంటారు. ఎందుకు కడుతుంటారు ఇవన్నీ? ఇవి ఎందుకంటే ఇంటి బయట నుంచి చెడు శక్తులు కావచ్చు, నెగటివ్ ఎనర్జీ కావచ్చు ఇంట్లోకి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉంటాం. అదే ఇంటి లోపల ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీని ఏం చేయాలి, దీన్ని ఎలా పారదోలాలి, ఇంట్లో ఉండే సమస్యల్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఈ నెగటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే దీనికి అనేక ప్రయోగాలు ఉన్నాయి. దాంట్లో ఒక మంచి ప్రయోగము, మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. దీనికి కావాల్సిన ఒకే ఒక మూలిక ఎండిన తులసి మొక్క. మనకు సాధారణంగా తులసి మొక్కలు పెద్దగా అయినప్పుడు కుండీలలో వెండిపోతుంటుంది. ఈ రోజుల్లో దొరుకుతుంది, కొంచెం కష్టం కాదు, మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. అది ఆ ఎండిన తులసి మొక్క ఏదైతే ఉంటుందో ఆ తనంతట తానుగా ఎండిపోయి ఉండాలి. అటువంటి తులసి మొక్కని ఇంటికి తెచ్చుకొని పసుపు నీళ్ళతో కడిగి ఆ చిన్న చిన్న కొమ్మలు ఏదైనా ఉంటే అవన్నీ తీసేయండి. కొంచెం బాగా ఉన్న కొమ్మలు అంటే గట్టిగా ఉన్న కొమ్మల వరకే పెట్టుకోండి. సన్న ఈనెలు ఉండేటువంటి తీసేసి పసుపు నీళ్ళతో కడిగి బాగా ఎండబెట్టుకోండి. ఒక 2-3 రోజులు ఎండబెట్టిన తర్వాత ఒక గురువారం రోజు, అంటే లక్షవారం అంటాం, గురువారం రోజు ఈ తులసి మొక్కని కరెక్ట్గా 6 అంగుళాలు వచ్చేటట్టుగా స్కేల్ పెట్టి కొలతేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తురండి. మొత్తం తులసి మొక్కని అంటే వేరు, కాండము, దానికి ఉన్న కొమ్మలు అన్నిటినీ కూడా 6 అంగుళాలు వచ్చేటట్టుగా కట్ చేసుకొని దాన్ని ఒక పసుపు రంగు దారంతో గట్టిగా టైట్ చేయండి, టైట్గా కట్టండి అన్నిటినీ కలిపి. అంటే మీకు చూడడానికి ఎలా ఉంటుంది, పోల్చకూడదు కానీ మీకు అర్థమయ్యే దానికోసం చెప్తాము. ఒక చీపురు పుల్లలు ఎలా కడతాము, రౌండ్ బంచ్గా కడతాం కదా, అలా బంచ్గా మొత్తం అన్ని దారం వచ్చేసి ఒక దగ్గర కాకుండా మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం పసుపు రంగు దారంతో చుట్టేయండి, గట్టిగా కట్టి చుట్టేసేయండి. శుక్రవారం రోజు, అంటే గురువారం రోజు చేసాము, శుక్రవారం రోజు ఉదయము 5 గంటల నుంచి 6:30 మధ్య కాలంలో ఈ బంచికి గంధము, కుంకుమ పెట్టి మీరు సాధారణంగా చేసుకునేటువంటి లక్ష్మీ పూజ కావచ్చు, వెంకటేశ్వర స్వామి పూజ కావచ్చు, ఏదైనా సరే పూజ సాధారణంగా చేసుకునే పూజ చేసి ఆ రోజు అలానే ఉంచేయండి మీ దేవుడి పటాల దగ్గర. అలా 48 రోజుల పాటు అలానే ఉంచేసి ప్రతిరోజు పూజ చేస్తూ రండి. ఏదో మీకు నచ్చినటువంటి ఒక సాంబ్రాణి గడ్డి చూపించి కర్పూర హారతి ఇవ్వండి చాలు, కొంచెం నైవేద్యం పెట్టండి. ఇలా ప్రతిరోజు 48 రోజుల పాటు చేసి 48 రోజుల తరువాత దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ఇంటి లోపల పక్క గుమ్మానికి పైన కట్టారంటే ఇంటి యజమానికి రక్షణగా ఉంటుంది. ఇంటికి గుమ్మానికి లోపల పక్క, బయట పక్క దీన్ని కట్టకూడదు, లోపల పక్క గుమ్మానికి పైన కడితే ఇంటి యజమానికి రక్షణగా ఉంటుంది. లేదండి మా ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కాస్త ఎక్కువగా ఉన్నాయి, భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన లేదు అంటారా, బెడ్రూమ్లో నిద్రలేయంగానే కంటి ముందర కనిపించే విధంగా పైన కట్టండి. అదేవిధంగా ఇంట్లో ఏ ఇద్దరు ఆడవాళ్ళకి పడడం లేదంటే అత్త కోడలు కావచ్చు, తోడు కోడలు కావచ్చు, అమ్మ కూతుర్లు కావచ్చు, పడడం లేదు, ఎంతసేపు వాళ్ళిద్దరి మధ్యన ర్యాషెస్ వస్తుంది, గొడవ పడుతూ ఉన్నారు, చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉన్నాయి అంటే వంట గదిలో కట్టండి. లేదా ఇంట్లో ఆడవాళ్ళకి తరచూ అనారోగ్యం వస్తున్నా కానీ సరే వంట గదిలో ఈ యొక్క తులసి మొక్కని ఆ బంచ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టండి. అదేవిధంగా కొంతమంది మా ఇంట్లో సంతానం మా మాట వినడం లేదు, సంతానం సక్రంగా లేరు, వాళ్ళ ప్రవర్తన బాగలేదు, వాళ్ళు సరిగ్గా చదువులో ముందుకు పోలేకున్నారు, లేదా ఏదో అనారోగ్యం వస్తూ ఉంది వాళ్ళకి, ఇలాంటి సమస్య ఉంటే ఎక్కడైతే మీ సంతానం పడుకుంటారో వాళ్ళ యొక్క తలకి పైన కట్టండి. కానీ కొంతమందికి ఆర్థికమైనటువంటి సమస్యలు, కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉత్తరం వైపు కట్టండి. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఉత్తర దిక్కులో అన్ని దిక్కుల్లో ఈ యొక్క కట్టొచ్చు, కానీ ఒక్క ఈశాన్యము, ఉత్తర ఈశాన్యం కావచ్చు, తూర్పు ఈశాన్యం కావచ్చు, ఈశాన్యం దిక్కును అస్సలు కట్టకూడదు. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పొరపాటున మీరు కట్టారా దానికి సంబంధించిన సమస్యలు రావడానికి
అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ఏ ఏ సమస్యకి ఎక్కడెక్కడ కావాలో మీరు కట్టొచ్చు. కానీ ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యాల్లో ఈశాన్య దిక్కుల్లో మాత్రం ఈ కట్టని కట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చేసేవాళ్ళు. అదేవిధంగా ఇంట్లో ఒకరికొకరికి పడదు. ఎప్పుడు చూసినా కానీ ఒకరి మీద ఒకరికి ఒక రకమైనటువంటి అభద్రతాభావం, భేదాభిప్రాయాలు, చికాకులు అంటాం కదా. ఈ చికాకులు ఇలా చిరుముళ్ళు అంటాం. ఈ చిరుముళ్ళు ఉంటాయి. ఇలాంటప్పుడు లివింగ్ రూమ్లో కట్టండి. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. స్వామి మాకు మీకు చెప్పిన సమస్యలు 2-3 సమస్యలు ఉన్నాయి, కాబట్టి మీరు 2-3 దగ్గర కట్టొచ్చా అంటే కట్టకూడదు. ఒక్కటే సమస్య నిర్ణయించుకోండి. ఆ ఒక్క సమస్య కోసం ఆ ఒక్కదాన్ని తయారు చేసి కట్టి, ఆ సమస్య తగ్గిన తర్వాత ఆ కట్టను తీసుకొని పోయి గంగలో వదిలేసి మళ్ళీ ఇంకొక చెట్టుని ఏర్పాటు చేసుకొని ఆ చెట్టుతో మళ్ళా కూడా మీరు పూజ చేసుకొని మళ్ళా కట్టాలే కానీ ఒక 2 సమస్యలు ఉన్నాయి మాకు అని చెప్పేసి 2 కట్టలని పెట్టకూడదు. ఒక ఇంట్లో ఒక కట్టే ఉండాలి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రయోగాన్ని ప్రయోగించుకొని మీకున్నటువంటి సమస్యల్ని తగ్గించుకుంటారని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ, సాయిరాం.